వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిపి ఉండడం, భాగ్యస్థానంలో అవ్వడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిలో ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, ఒకరిపైన ఒకరికి ప్రేమానురాగాలు అవసరం, నమ్మకం, జీవన విధానం, పెట్టుబడులు, వ్యాపారాలు, లావాదేవీలు, షేర్లు, క్రయ విక్రయాలు అనుకూలించే అవకాశం ఉంది. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు. గొప్పలకు వెళ్ళొద్దు, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి దయచేసి గుడ్డిగా నమ్మొద్దు. నమ్మారా సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఏది నిజం, ఏది ధర్మం, ఏది విజయం, ఏది అపజయం అనేటువంటిది క్లుప్తంగా తెలుసుకొని మీ మనసు మాట మీరు వినండి. విజయంకి మీరే